నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్లో యూరియా పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో యూరియా పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ రబీ సీజన్లో నల్గొండ జిల్లాకు 74,955 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు రైతులు 35,378 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని తెలిపారు. మండలాలలో ప్రస్తుతం 2,730.9 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, అంతేకాక 10,557 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ కూడా అందుబాటులో ఉందని, మొత్తం 13,936 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇంకా అవసరమైన యూరియాను ఇండెంట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జిల్లాకు పంపిస్తున్నదని కలెక్టర్ వెల్లడించారు. యూరియా సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నదని, ఎవరైనా ప్రైవేటు డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువ యూరియాను అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా 5 సంవత్సరాల పాటు వారి లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు యూరియాకై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకునేందుకు ఎలాంటి సమస్యలు లేవని, ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు రైతులకు సహకరిస్తారని తెలిపారు. కౌలు రైతులు సైతం ఈ యాప్ను వినియోగించుకోవచ్చని తెలిపారు. యూరియాకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800425142కు లేదా రాష్ట్ర స్థాయిలోని హెల్ప్ లైన్ నెంబర్ 180059957779ను సంప్రదించవచ్చని చెప్పారు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద షామియానాతో పాటు తాగునీటిని ఏర్పాటు చేయాలని, ప్రతి అమ్మకం కేంద్రంలో కనీసం 3కు తక్కువ కాకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, యూరియా అమ్మకాలను ఉదయం 6 గంటల నుండి ప్రారంభించాలని ఆమె ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, జిల్లా ఉద్యాన శాఖ డీడీ కె సుభాషిణి తదితరులు హాజరయ్యారు.